నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, ఏంటి సార్ రోజా పైన జరుగుతున్న ట్రోల్స్ పైన తను మొట్టమొదటిగా మళ్ళీ ఒకసారి రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఏంటి తన పైన అసలు నిజంగా ఎవరు ట్రోల్స్ చేపిస్తున్నారు, తను రియాక్ట్ అయిన పద్ధతి ఏ విధంగా ఉంది, దీని గురించి ఏం చెప్తారు? అంటే రోజా గారి మీద టార్గెట్ చేయడంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే పాపులర్ పర్సనాలిటీ. జనరల్ గా పాపులర్ పర్సనాలిటీని విమర్శించినా సమర్థించినా బాగా చూస్తారు. దాంట్లో ఏముందనే తర్వాత విషయం. కాబట్టి ఈ కంటెంట్ కోసం లేదా పాపులారిటీ కోసం రోజా గారిని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండో కారణం రాజకీయ కారణం. రోజా గారు చాలా ఫెరోషియస్ గా ఉంటారు. ఆమె పనిలో కానీ ఆమె రాజకీయ ఉపన్యాసాల్లో కానీ ఫెరోషియస్ గా ఉంటారు. తనకు తానుగా ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైనా తనను కానీ తన పార్టీని కానీ ముఖ్యంగా వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే చాలా సూటిగా ధాటిగా అటాక్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ గమనిస్తే కనుక మొదటి నుంచే పవన్ కళ్యాణ్ మీద చాలా ప్రస్తావనలు, చాలా ట్రోల్స్, తను మాట్లాడే మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ రీసెంట్గా కూడా విజయ్తో కంపేర్ చేసి మరీ మాట్లాడడం జరిగింది. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందనే చెప్పుకోవాలి. సో దీనిపైన కూడా మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి. అవును, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులంతా తన ప్రత్యర్థులుగా చూసుకుంటున్నాను. తప్పు కూడా కాదు కదా. వైసీపీలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ గ్రూప్. పవన్ కళ్యాణ్ గారిపైన ఆమె చేసిన విమర్శలు ఏంటి, ఆ విమర్శలు పాయింట్ ఏంటి? విజయ్ని పోల్చుకున్నప్పుడు ఈయన హీరో అంటాడు, ఈయన పవర్ స్టార్, ఆయన హీరోనే, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ పవర్ స్టార్ అంటే ఈయన పవర్ లెస్ స్టార్ అని చెప్పింది రాజకీయాల్లో. పవర్ లెస్ అనే అభ్యంతరకర భాష. పవర్ లెస్ అంటే పవర్ లేని స్టార్ అని అర్థం. అంటే ఇది లేదని అది చెప్తాం. నిజంగా ఉప ముఖ్యమంత్రికి ఏం పవర్ ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇక్కడ అభ్యంతరకర భాష. పవర్ లెస్ అనడం కరెక్టా తప్ప నేను జోలికి వెళ్ళట్లేదు. పవర్ లెస్ అనేది అభ్యంతరమా? భాష కాదు కదా. పవర్ స్టార్ అంటే పవర్ఫుల్ స్టార్ అనేది. పవర్ఫుల్ స్టార్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, మీరు 12 ఏళ్ళైనా కాలేదు అనే మాటకి మాది ఇదో వ్యూహం అని చెప్పొచ్చు. ఇది మొదటి అంశం. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆగట్లేదు కదా. అవును, జగన్ గారిని విమర్శించట్లేదా? మీరు ఒకసారి అసెంబ్లీలో ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాము అన్నాడు. ఎవరికి? వైసీపీకి, జగన్కే కదా. ఏది మెడికల్ కాలేజీ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జగన్ గారు, నేను వచ్చిన వెంటనే ఇది రద్దు చేస్తాను, ప్రభుత్వ రంగంలో తీసుకుంటాం, ఎవరైనా కంపెనీలు పొరపాటున అప్లై చేసుకుంటే నేను వచ్చిన నిబంధనలకు వెళ్ళకపోతే వాళ్ళ ఎత్తపై లోపలేస్తాను అన్నాడు. ఇది లీగల్ గానే అన్నాడు ఆయన వస్తే అని. మీరు రాలేరు, వచ్చినా మీరేమి చేయలేరని మాట్లాడితే అభ్యంతరం లేదు. ఉత్తరప్రదేశ్ సీఎం ట్రీట్మెంట్ ఇస్తాను అంటే ఉత్తరప్రదేశ్ లో ఒక చర్చ జరిగింది. ఈ రౌడీలకు గుండాలకి పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పించాడు ఆయన. కొట్టడమే కదా అర్థం, థర్డ్ డిగ్రీ అంటారు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు అవి ప్రైవేటీకరణ వ్యతిరేకించే రైట్ ఆయనకు ఉంది. సమర్థించుకోండి మీరు. దాని ట్రీట్మెంట్ ఏంటి? ఇది బూతు దీంట్లో బూతు లేకపోవచ్చు. అలా వాడచ్చా? ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదిక ట్రీట్మెంట్ కొడతానని చెప్పడం. మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని వాళ్ళ నాయకుని కొడతానంటే అంగం ఉంటుందా? కాబట్టి మనం ఒక మాట అన్నప్పుడు వాళ్ళు కౌంటర్ అటాక్ ఉంటుంది. కాబట్టి రోజా గారిని విమర్శించడంలో ఇది ఉంది. పవన్ కళ్యాణ్ గారినైనా ఎవరినైనా ఆమె వాళ్ళ పార్టీకి శత్రువుగా చూస్తుంది. వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే దానికి రియాక్ట్ అవుతుంది. తను ఏమన్నా కూడా రియాక్ట్ అవుతుంది. అది ఆమె స్వభావం. కాకపోతే రోజా గారిని పైన దాడులు చేస్తున్న వాళ్ళ పేర్లు గారికి చెప్పలేను కానీ అట్లాంటి అసహ్యమైన పదజాలాలతో మీరు ఒక అతను మాట్లాడాడు. దాన్ని ఏమంటారో చెప్పండి. తిరుమలలో శ్రీవారి లడ్డుల్లో ఆవు కొవ్వు నెయ్యి కొవ్వు కాదు రోజా కొవ్వు కలిపినారు అన్నాడు. అదే భాష అంటారు. దాంట్లో బూతు పరాకాష్ట కదా. అతని ఊరు ఏమనరే? ఎందుకంటారు? అతని ఊరు చూడడు. కానీ ఒక మాట్లాడితే లక్షల మంది చూస్తారు. ఇక్కడ ఆమె అన్న విషయాలు ముందుకు వస్తున్నాయి కానీ ఆమెను ఆ రకంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం. రెండోది రోజా గారు ఇంకోటి ఏంటంటే నాకు వారు వ్యక్తిగతంగా బాగా తెలుసు. వారిని అడిగాను, ఇట్లా మీ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, లీగల్ గా తప్పు చేస్తే పోవచ్చు అంటే కొంతమంది బతికిపోతున్నారు, బతికిపోలే అని చెప్పి. ఇప్పుడు నా పేరు చెప్పుకొని బతికిపోతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది, మీడియాలో కొంతమంది. బతికిపోయి సావనే అని చెప్పిన. అంటే ఆమె ఎప్పుడు కూడా ఫెరోషియస్ గా ఉంటుంది, చాలా యాక్టివ్ గా ఉంటుంది పాలిటిక్స్ లో. ఈరోజు మీరు నగిరికి వెళ్ళి మీ ఎమ్మెల్యే ఎవరంటే మెజారిటీ ఆమె పేరే చెప్తారు. ఓడిపినా ప్రజలతో ఉంటుంది, ప్రజలతో ప్రేమగా ఉంటుంది, ఫైటింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. కాబట్టి సహజంగా రాజకీయాల్లో ఆమె ఏదైనా భాష వాడిందంటే
ఎదుటి వ్యక్తికి తగలాల్సిందే నషాలానికి. అట్లాంటి ఖచ్చితమైన భాష, ఖచ్చితమైన అటాకింగ్ మోడ్ లో ఉంటుంది. ఆమె బూతులు మాట్లాడదు, అటాకింగ్ మోడ్ లో ఉంటుంది. వాళ్ళు సమాధానాలు చెప్పుకున్నప్పుడు ఏం చేస్తారంటే ట్రోల్ చేయడం మొదలెడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.